జై బాలయ్య, జై జై బాలయ్య. ఇప్పుడు నేను ఈ స్లోగన్ ఎందుకు చెప్పాను అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కొన్ని వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి జై బాలయ్య అంటే చాలు, ఒక బ్రాండ్ బాటిల్ తీసి ఇస్తున్నారు అంటే బ్రాండ్కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ బ్రాండ్కి అసలు పేరు కన్నా బాలయ్య బ్రాండ్నే అనే పేరే ఎక్కువ వాడుకలో ఉంది. ఇంతకీ ఆ బ్రాండ్ ఏమిటి అన్నది మద్యం ప్రియులకి అర్థమైపోయింది. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. చాలా మందిని ఎక్కువగా తాగే మందు ఏమిటని అడిగితే టక్కున చెప్పే పేరు మ్యాన్సన్ హౌస్ బ్రాందీ. అది నిజం. వైన్ షాపుల్లో సీప్ లిక్కర్స్ తో పాటు సమానంగా అమ్ముడయ్యే బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అది మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మాత్రమే. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలనలో మందుబాబులకి ఇష్టమైన చాలా బ్రాండ్లని ఆపేసి కొత్త బ్రాండ్లని అమ్ముతున్న తరుణంలో వైన్ షాపుల దగ్గర ఈ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ కోసం మన మందుబాబులు రచ్చ రచ్చ చేయటం జరిగింది. చివరిగా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు జనాలు ఇష్టంగా తాగే మందుని సప్లై చేయకుండా ఏవేవో పిచ్చి మందు సప్లై చేస్తున్నారు, దీంతో వారి ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఈ ప్రతిపక్షాలు అప్పటి సీఎం అయిన జగన్ గారికి విన్నపించారు. అదేదో మ్యాన్సన్ హౌస్ అంట, దాన్ని ఆపేశారు. దాంతో మన ఆంధ్ర మద్యం ప్రియులు అటు తెలంగాణ నుంచి అడ్డదారుల్లో మ్యాన్సన్ హౌస్ని తెప్పించుకుని తాగేస్తున్నారు. కాబట్టి సీఎం గారు ఆ మ్యాన్సన్ హౌస్ బ్రాందీని వెంటనే సప్లై ఇవ్వండి అని పట్టుబట్టారంట. ఇది విషయం. మ్యాన్సన్ హౌస్ బ్రాందీలో అంత కిక్కు ఉంది. మరి మ్యాన్సన్ హౌస్ బ్రాందీని ఎక్కువ మంది మద్యం ప్రియులు ఎందుకు ఇష్టపడతారు అంటే మొదటిది అది దిగువ మధ్య తరగతి సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఉండటమే. రెండోది తక్కువ ధరలో లభ్యమయ్యే బ్రాందీ అదొక్కటే కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో మ్యాన్సన్ హౌస్ బ్రాందీకి 40 సంవత్సరాలకి పైగా చరిత్ర ఉంది. నాణ్యమైన మందు లిక్కర్లు తయారు చేసే కంపెనీ తిలక్ నగర్ డిస్టిలర్ నుంచి ఆ మందు తయారయ్యి వస్తుంది. మ్యాన్సన్ హౌస్ అంటేనే మబ్బు బాటిల్, మబ్బు బాటిల్ అంటేనే మ్యాన్సన్ హౌస్. అంతగా జనారాధన పొందింది మ్యాన్సన్ హౌస్ బ్రాందీ. మ్యాన్సన్ హౌస్ బ్రాందీ తక్కువ వాసనతో ఎగుటు లేకుండా స్మూత్గా ఉంటుంది. అలాగే ఈ లిక్విడ్ గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది. మ్యాన్సన్ హౌస్ బ్రాండీ సోడాలో కానీ నీళ్ళల్లో కానీ చివరికి కోక్లో కానీ చక్కగా కలిసిపోతుంది. అలాగే మంచి రుచిని కలిగిస్తుంది. ముఖ్యంగా మ్యాన్సన్ హౌస్ తాగే వారికి మంచిగా ఆకలి వేస్తుంది. దీంతో కడుపు నిండుగా తినగలుగుతారు. మ్యాన్సన్ హౌస్ తాగిన వారికి మరుసటి రోజున ఎటువంటి కాంప్లికేట్స్ అనేటివి రావు. అంటే నీరసంగా, బద్ధకంగా, కాళ్ళు చేతులు లాగటం వంటి సమస్యలు ఏమీ ఉండవు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. అంతకన్నా ఏమి కావాలి? మరలా సాయంత్రం మ్యాన్సన్ హౌస్ బ్రాందీనే తాగాలి అనిపించటం గొప్ప విషయం. మ్యాన్సన్ హౌస్ బ్రాందీ రెగ్యులర్గా తాగేవారు ఇటువంటి అనుభూతులనే పొందుతున్నారు. అయితే ఇదంతా మితంగా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మ్యాన్సన్ హౌస్ బ్రాందీ యొక్క విశేషాలు మరియు ప్రయోజనాలు. మరి ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో జై బాలయ్య లేదా మ్యాన్సన్ హౌస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ బ్రాండ్ అనేది మీకు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక గట్టిగా లైక్ ఇవ్వండి. అలాగే మీలో ఎవరైనా ఈ మ్యాన్సన్ హౌస్ లవర్స్ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే
నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.